నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ జారీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డయాబెటిక్ కంట్రోల్ అవ్వాలి అని అంటే మన ఆక్యుపంక్చర్లో ఏమైనా మంచి హీలింగ్ అవ్వేలాగా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? బాడీ ఎంత అద్భుతమైన మెకానిజం అంటే, ఇది గనక నాకు ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంది, అది నాది ఫారిన్ బాడీ అంటాం దాన్ని. దాన్ని బయటికి పంపించిన దాకా నిద్రపోదు. అక్కడ ఒక పుండు అవుతుంది, ఫస్ట్ వస్తుంది, మొత్తం మీద పుండు బయటకు నేల్ ముళ్ళు బయటకు వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తామంటే పర్సు కనపడ్డది అనుకోండి, అటు ఇటు చూసి మెల్లగా జోలు పెట్టుకుంటాం, నాది కాదని తీసుకుంటాం. తీసుకోవచ్చు కాక మనం మనస్సు అట్లా. కానీ శరీరము ఫారిన్ బాడీని నాది కాని దాన్ని ఒప్పుకోదు. తనకు నాది ఏంటిది, నాకు సరిపోతుందా లేదా, నేను జీర్ణం చేయగలుగుతున్నా లేదా, అది నాలో కలుస్తుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. నాకు సంబంధం ప్లాస్టిక్ ఉంది, అది అరగదు. బాడీ ఏం చేస్తుంది, మొత్తం మీద మోషన్ కానీ వామిటింగ్ కానీ చేసి దాన్ని బయటకు పంపిస్తుంది కదా. అంటే శరీరం తత్వం అది. అట్లనే ఈ గ్లూకోజ్ కూడా సరిగ్గా లేదు అని భావించినప్పుడు ఇన్సులిన్ కూడా ఉండు త్వరగా బాడీ ఇన్సులిన్ కీ ఓపెన్ చేయకు, ఆ గ్లూకోజ్ మళ్ళీ సెల్లోకి వెళ్ళిపోతుంది, నీకు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే గ్లూకోజ్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు కొత్తగా చూసారా మీరు, ఆహారాన్ని 4 ఇందాక దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం మంచి ఆహార సెలెక్షన్ ఉండాలి. ఏం ఆహారం తీసుకోవాలి, ఇందాక చెప్పాక బేకరీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ కదా, బయటవన్నీ కూడా ఫ్రైలు కానీ ఇవన్నీ కూడా మంచిగా అని చెప్తున్నాం కదా. డయాబెటీస్ పేషెంట్ తీసుకోవద్దని చెప్తూనే ఉన్నాం కదా. అంటే ఆహార సెలక్షన్ ఇది ఇంపార్టెంట్. మైదాలు కానీ, టిండు, క్యాండు, బేకరీలు, తర్వాత పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా మంచివి కావు ఒకటి. రెండవది, తీసుకున్న ఫుడ్ కొంచెం ఈ క్వాలిటీ తీసుకుంటూనే రైట్ టైంలో తీసుకోండి. రైట్ టైం అంటే ఏంటి, మళ్ళీ ఇంకో ప్రశ్న, ఎప్పుడు తినాలి? 7 నుంచి 9 అనుకోండి ఉదయం, అది బ్రేక్ఫాస్ట్ టైం. ఓకే. ఆఫ్టర్నూన్ ఎందుకు మరి ఇదే టైం అని ఎవరు చెప్పారు? ఆఫ్టర్నూన్ ఏమో 1:30 దాకా చేయొచ్చు. 12 o'clock నుంచి మనం 1:30 దాకా లంచ్. రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి? 7 లోపు అయిపోవాలి, 6:30, 7, లేదా ఇంకొక కొంచెం, ఇప్పుడు కుదరదు కాబట్టి 7:30, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కూడా ఏం లేదు. కానీ ఎంత లేట్ అయ్యే కొద్దీ 7:30, 8, 9, 10, 11, 12 గంటలు తినేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు, రకరకాల కారణాల వల్ల. వాళ్ళు తప్పనని కాదు, వాళ్ళు నైట్ డ్యూటీలు ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, విదేశాల కోసం పనిచేయాలి, మరి ఏదో ఒక టైంలో తినక తప్పట్లేదు వాళ్ళు మన కోసం. వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా పొద్దున్నే రాత్రి అంతా కష్టపడితే పొద్దున్నే ఫ్రెష్ వార్తలు ఇస్తారు కదా. మరి పొద్దున్నే వార్తలు అవ్వాలంటే నైట్ కష్టపడాలి, ప్రింటింగ్ కావాలి, పేపర్లు కదా. సో అట్లా కొన్ని రకాల ఉద్యోగాలు ఏంటంటే రాత్రి పనిచేయాల్సి వస్తున్నాయి. సో వీటన్ని ఏమవుతుంది, అప్పుడు ప్రాపర్ డైజెషన్ అనేది జరగదు. అప్పుడు లేట్ నైట్ తింటున్నారు వీళ్ళు, అది సరైనది కాదంటున్నాం. దీన్ని ఎలా బయాలజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. బయాలజికల్ క్లాక్ అంటే ఆర్గాన్ క్లాక్ అంటారు దీన్ని. శరీరంలో ఒక అవయవ గడియారం ఉంది, సర్కేడియన్ రిథం అంటాం. ఒక నేచర్ రిథం ప్రకారం నడుస్తుంది. ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయం, సీజన్స్, వర్షాలు, చలి, ఇట్లా రిథం ప్రకారం ఉంటుంది. రిథం ఉంటుందా ఉండదు ప్రకృతిలో? రిథం అంటుంది దాన్ని. ఒక లయబద్ధంగా ఉంటుంది. హృదయం కూడా లయబద్ధంగా కొట్టుకుంటుంది. 72 సార్లు కొట్టుకోవాలంటారు, 70 నుండి 100 సార్లు కొట్టాలంటారు ఒక లయ. అది 30 సార్లు కొడితే ప్రాబ్లం, 200 సార్లు కొడితే, 100, 150 సార్లు కొడితే ప్రాబ్లం. సో లయ తప్పుతోంది, గుండె లయ తప్పింది అంటాం. అట్లనే ప్రకృతి కూడా ఒక లయబద్ధంగా ఉంటుంది. మన జీవన విధానం లయ తప్పుతోంది. పడుకోవాల్సిన టైంలో తింటున్నాము, తినాల్సిన టైంలో పడుకుంటున్నాం, లేవాల్సిన టైంలో లేవడం లేదు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, లయ తప్పడం వల్ల ఏమవుతుందంటే, మన చివరి తయారయ్యే గ్లూకోజ్ అనేది క్వాలిటీ ఉండడం లేదు, బాడీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఒక వెర్షన్. దీన్ని మనం ఆలోచించాలి. అందువల్ల ఆహారం, దాన్ని టైము, తినే విధానం, క్వాంటిటీ. కొంచెం క్వాంటిటీ ఎలా తినాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక 15-20% గ్యాప్ ఇవ్వడం మంచిది. ఇక్కడ దాకా తినకూడదు. ఫుల్గా తినడం కన్నా కొంచెం గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే దానికి ఇంకో ఎప్పుడైనా కొంత గ్యాప్ ఉంటే ఆ డైజెషన్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది సెలెక్షన్ ఆఫ్ ఫుడ్. ఇక హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం కదా, షుగర్స్, పిండి పదార్థాలు తక్కువగా ఉన్న తక్కువ స్థాయిలో ఉన్న పదార్థాలు ఈ డయాబెటిక్ పేషెంట్కి తీసుకోవాలి. రెండో, ప్రోటీన్ కొంచెం పెంచుకోవచ్చు. ప్రోటీన్ డైట్ మంచిదే, ఫైబర్స్ మంచివే, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ మంచివే. ఈ అన్నం కన్నా కూడా రోటీ అంటాం కదా,
జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, మిల్లెట్స్, ఆ రోటి తీసుకొని కర్రీ కొంచెం ఉప్పు కారం తక్కువ వేసి ఇంత కర్రీ పెట్టుకొని పెద్ద ఇంత పిండితో ఇంత రొట్టె తయారవుతుంది కదా. కానీ అదే మనం ఇంత పదార్థాలు, ఇంత బియ్యం, ఇంత అన్నం తయారయ్యేది, ఇంత అన్నం గ్లూకోజ్ పెంచుతుంది, ఇంత పదార్థంతో ఇంత రొట్టె చేయొచ్చు, ఇంత సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంటుంది. ఇక ఇంకోటి మెల్లే తినాలి, చాలా మెల్లే తిని, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మెల్లగా నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్ అంట. నేను ఎప్పుడైనా చాలాసార్లు చెప్తుంటాము, నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్. నమిలి తింటే డయాబెటీస్ దూరం, చక్కెర దూరం అవుతుంది. ఎట్లా దూరం అవుతుంది అనొచ్చు. నమిలి తింటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంలో డయాబెటీసే కాదు, ఊబకాయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనం మెల్లె తింటుంటే ఒక మెల్లె నమిలి ఆ ముద్ద యొక్క రుచి నోట్లో డైజెస్ట్ అయిన దాకా మెల్లె తింటూ పోవాలి. అప్పుడు ఒక సటైటీ పాయింట్ అంటాం. బ్రెయిన్కి ఏం చేస్తుందంటే, ఇంత ఫుడ్ వస్తుంది, ఇంత వచ్చింది, ఇక మీరు కొంచెం గ్లూకోజ్ వస్తుంది అని చెప్పి మెల్లమెల్లగా దాన్ని తగ్గించమంటుంది. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనే పాయింట్ రాకముందే 10 నిమిషాల లోపల ఇంత తినేస్తున్నాం. అప్పుడు ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది, అది వృధాగా మారిపోతుంది. అవసరం లేదని ఎక్కువ తింటున్నాం. అర్థమైందిగా. మెల్లె తింటే ఆ పాయింట్ రాగానే బ్రెయిన్ ఆపేస్తుంది. ఆపేయడానికి ముందే చాలా మింగేస్తున్నాం మనం. అర్థమైంది అనుకోండి ఈ పాయింట్. సో మెల్లె తినాలి, నమిలి తినాలి, తక్కువ తినాలి, క్వాంటిటీ కొంచెం తగ్గించి తినాలి. తక్కువ తినాలి, తగ్గించి తినాలి. లైవ్లోనే ఒక పర్సన్కి ఎవరైనా ఉంటే చెప్పుద్ది. ఎందుకంటే పాయింట్లో ఇప్పుడు నాకున్న చాలామంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే, ఆ పాయింట్ లొకేషన్ సరిగ్గా చూడలేకపోతున్నాము, గుర్తుపట్టలేకపోతున్నాం అంటున్నారు. అందువల్ల నేను ఇప్పుడు కాళ్ళలో ఉంటుంది ఇది. ఈ డయాబెటీస్ పాయింట్ అనేది ఒక పాయింట్, అనేక పాయింట్స్ ఉంటాయి, బట్ కాళ్ళలో ఉంటుంది. మోకాల కింద ఒక 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. దాని పాయింట్ పేరు ఏంటంటే ST36, స్టమక్ మెరిడియన్లో 36 అనే పాయింట్. గూగుల్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆ పాయింట్ లైవ్లో చేద్దాము. చేస్తే ఏంటంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కరెక్ట్గా ఆ ప్రెషర్ పాయింట్ చూపించవచ్చు. వాళ్ళు దాన్ని మెల్లగా మసాజ్ చేయడం కానీ, ట్యాప్ చేయడం కానీ, ప్రెషర్ చేయడం కానీ చేస్తారు. ఈ డయాబెటీస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ పర్సన్ పిలిచి మనం లైవ్లోనే చేసి చూద్దాం. ఇది డయాబెటీస్, చక్కెర వ్యాధి, మధుమేహం అనే పెద్ద సమస్యకు ఒక ప్రెషర్ పాయింట్. ఇది ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. మిత్రులు కూడా సహాయం చేయొచ్చు, పెద్దవాళ్ళకు, పక్క వాళ్ళకు, స్నేహితులు కూడా చేయొచ్చు. ఇది ట్రై చేయండి, ఎవరికి వాళ్ళు ట్రై చేయండి. ఇంటి వద్ద కూర్చొని చేసుకునే వైద్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది డయాబెటీస్ అనే సమస్యకు. ఇప్పుడు ఇది మోకాలు, రైట్ లెగ్ తీసుకున్నాము, కుడికాలు, ఎడమకాలు, 2 కాళ్ళలో కూడా ఈ పాయింట్ ఉంది. మోకాలు సమీపంలోనే ఈ పాయింట్ ఉంది. మోకాలుకు బయట వైపు, లోపల వైపు 2 ఉంటాయి ఎవరికైనా సరే. కాలు యొక్క బయట వైపు, లోపల వైపు. ఇలా మధ్య భాగం తీసుకున్నప్పుడు ఈ మోకాలుకు బయట వైపు పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ మోకాల నుంచి 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ 4 ఫింగర్స్ దూరంలోనే కిందకు ఉంటుంది. ఆయనకు అయితే నా ఫింగర్స్ వేరే, ఆయన ఫింగర్స్ డెప్త్, మన లెంగ్త్ మారుతాయి, మెజర్మెంట్ మారుతుంది. ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి. కరెక్ట్గా మోకాల నుంచి పెట్టినప్పుడు ఈ చిటికెన వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో ఇది పాయింట్ అవుతుంది. ఇది ఇక్కడ టచ్ అయింది. ఇప్పుడు ఆయన పెట్టినప్పుడు ఇక్కడ టచ్ అయింది. ఈ ఈ మధ్యలో ఉన్న ఒక బోన్ కనిపించింది కదా, ఈ బోన్ కరెక్ట్గా యువతల భాగంలో ఒక ఫింగర్ విడ్త్లో, ఇది కూడా ఒక ఫింగర్ విడ్త్లో కిందికి వచ్చింది. ఇది పాయింట్. తెలుస్తుందా? నొప్పి తెలుస్తుందా? నొప్పి తెలుస్తుంది. ఇలా ఈ పాయింట్ మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయండి. జెంటిల్గా ఇలా ఈ ప్రెస్ చేయండి. లేదంటే ఇలా కూడా చేయొచ్చు, మసాజ్ కూడా చేయొచ్చు. ఇది తీసేయండి, ఇలా మసాజ్ చేయండి. పాయింట్ దొరికిన తర్వాత ఇలా చేయండి, మీరు చేయండి, మసాజ్ చేయండి. ఇట్లా అది ఆ పాయింట్లోనే పించ్ ఫీల్ కావాలి. మీరు అవుతున్నారా? నొప్పి పించ్ కావాలి. తెలుస్తుందా? పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇది పెయిన్ ఈ మోకాళ్ళ నొప్పుడు రిలీఫ్ తగ్గుతుంది. అలా కాకుండా ఈ పాయింట్ డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకనే డయాబెటీస్ సంబంధించింది. ఎవరు వాళ్ళు చేసుకో, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రోజుకి 2 సార్లు చేసుకోవచ్చు. చేసిన ప్రతిసారి ఒకవేళ మీకు ఆ పాయింట్ కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ కన్ఫ్యూజన్, బట్ 4 వేల దూరంలో ఉందని తెలుసు, కానీ కరెక్ట్గా దొరకకపోతే ఏం చేయొచ్చు అంటే ట్యాప్ చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తగులుతుంది కదా, అర్థమైందా? ట్యాపింగ్. ఇప్పుడు ట్యాప్ చేయండి ఇక్కడ, అట్లా ఆ ప్రాంతంలో ఎంతసేపు చేయాలి? ఒక 1 మినిట్ ట్యాప్ చేయండి. చేసిన ఈ ST36 స్టమక్ మెరిడియన్లో 36 అనే పాయింట్, ఇది చాలా ప్రూవెన్ పాయింట్ డయాబెటీస్కి, మధుమేహానికి. ఈ పాయింట్ చేయడం ద్వారా మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం డెవలప్ అద్భుతంగా పనిచేస్తుంది. అరుగుదల సమస్య వల్లనే ఈ డయాబెటీస్ వస్తుంది అనుకున్నాం కాబట్టి ఈ ST36 అని చేయొచ్చు. ఇది కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ స్టమక్. ఈ పొట్ట ఉదర భాగానికి, ఇంటెస్టైన్స్,
లోపల ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, డైజెస్ట్, స్టమక్, ప్యాంక్రియాసు, వీటన్నిటి కూడా ఎక్కడ ఈ పొట్టలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా ఇది ఒక కమాండింగ్ పాయింట్ లాగా ఉంటుంది. ఇది ఈవెన్ కాన్స్టిపేషన్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది, మలబద్ధకం లాంటివి కూడా. సో ఈ పాయింట్ చేయండి. 4 ఫింగర్ విడ్త్లో ఉంటుంది. మీరు చిటికెన వేలు ఎక్కడ తగిలిందో అక్కడ ఉంటుంది. ఈ మధ్య బోన్కి యువతలో ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా చేయొచ్చు, అలా కాకపోతే ఇంకా ఏ రకంగా చేయొచ్చు, ట్యాపింగ్ చేయండి, దీంతో చేయండి. అది ఇప్పుడు ఆ కాలు అంటే ఏం చేయాలి, మీరు ఈ చేయి పెట్టాలి. ఎందుకు పెట్టాలి, ఈ చిటికెన వేలు అటువైపు వెళ్ళాలి కాబట్టి. చిటికెన వేలు ఎక్కడ టచ్ అయితే అక్కడ పాయింట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు చిటికెన వేలు ఇప్పుడు ఇక్కడ పెట్టారనుకోండి, చిటికెన వేలు ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఈ లోపల వైపు టచ్ అవుతుంది. లోపల వైపు పాయింట్ లేదు, ఇది బయట వైపు ఉంది కాబట్టి రైట్ లెగ్ పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి. రైట్ హ్యాండ్ పెడితే చిటికెన వేలు బయటకు వస్తుంది. దానికి ఆ చిటికెన వేలు ఎక్కడ టచ్ అవుతుందో అది ST36 అనే పాయింట్. ఇది దాన్ని ట్యాప్ చేయడం కానీ చేయొచ్చు, లేదా ఇట్లా నొక్కి వదలొచ్చు, లేదా ఒక పెన్తో కూడా చేయొచ్చు. ఓకే, లేదంటే ఇలాంటి ఆక్యుపంక్చర్ షాపులు దొరికే జిమ్మి అని ఉంటుంది, దీంతో కూడా మెల్లగా చేయొచ్చు. ఎంత చేసినా కూడా చాలా జెంటిల్గా చేయాలని చెప్తున్నాను, చాలా సున్నితంగా చేయాలి. నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను భావనతో చేయాలి. అలా నేను చేస్తున్నాను, ఆర్గాన్స్ బెటర్ అవుతున్నాయి, నా లోపల హీలింగ్ వస్తుంది అన్న ఒక భావనతో చేయండి. తప్పకుండా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చాలా రిలీఫ్ ఉంటుంది. కరెక్ట్. ఇది డయాబెటీస్ చాలా అద్భుతమైన పాయింట్. ఇది 3 మైల్ పాయింట్ అంటారు. ఎంత అలసట ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ 3 మైల్ నడవగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లైవ్లో చాలా చక్కగా ఎలా తీసుకోవాలి దీనికి డయాబెటిక్ అనేది చాలా బాగా చేసి చూపించారు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.